దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారండి. ఆవిడ మాటలు చాలా డిప్రెషన్‌తో మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. "ఏంటి మేడం? ఏంటి ప్రాబ్లమ్?" అని అడిగాను. దానికి ఆవిడ, "మేడం నాకు 15 సంవత్సరాలయింది మ్యారేజ్ అయ్యి. నేను బావిలో కప్పలాగా ఆ కుటుంబానికే సేవ చేశాను. అత్తమామలకి, లేదంటే భర్త, పిల్లలకి వీళ్ళకే సేవ చేశాను. నేను నా స్వార్థం లేకుండా సేవ చేశాను. కానీ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి నాకు గుర్తింపు రాకపోగా నన్ను చాలా చులకనగా చూస్తున్నారు మేడం. నేను చదువుకున్న అమ్మాయిని. అది నన్ను ఒక 10, 11 ఏళ్ల నుంచి చాలా బాధ పెడుతుంది" అనేది తన బాధనమాట. అయితే నేను ఒక్కసారి ఆమెని అబ్జర్వ్ చేశాను. "మేడం, మీరు వింటానంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను" అని చెప్పారు. "సరే చెప్పండి" అన్నారు. నాకు యాజ్ ఎ కోచ్‌గా నాకేమర్థమైందంటే, ఒక వుమెన్ వెల్‌నెస్ కోచ్‌గా ఆవిడ స్టేట్ ఆఫ్ మైండ్‌ని చూసినప్పుడు నాకేమర్థమైందంటే, ఆవిడ చాలా మంచి స్వార్థం లేకుండా మంచిగా కుటుంబాన్ని చూసుకున్నారు. కానీ అటువైపు నుంచి తనకి ఎటువంటి అప్రిసియేషన్ లేదు. ఆవిడ ఆవిడ చెప్పే మాటల్లో నాకెన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బయటకి చెప్పకుండా నేను వాళ్ళకి మంచిగా కుటుంబాన్ని చూసుకున్నానండి. నేను ఇంత ఇబ్బందులు పడినా చూసుకున్నా కూడా వాళ్ళు నన్ను గుర్తించట్లేదు అనేది ఆవిడ బాధనమాట. నేను దీనికైతే ఆవిడకేం చెప్పానంటే, "మీరు ఇబ్బంది పడి చేయాల్సిన అవసరం లేదండి. మీరు చేయలేనప్పుడు మొహమాటం లేకుండా చేయలేను అని చెప్పండి. రెండో టిప్పు, మీరు వాళ్ళేదో మిమ్మల్ని మంచిగా అనుకోవాలని మీరు ఎక్స్‌పెక్టేషన్ అంటే వాళ్ళ దగ్గర నుంచి గుర్తింపు రావాలి అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయటం ఆపండి" అని చెప్పాననమాట. ఆ ఎక్స్‌పెక్టేషన్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది అనంటే, ఆ లెవెల్‌కి మనం రీచ్ అవ్వలేకపోతే, ఆ గుర్తింపు మనం అనుకుంటున్న ఆ గుర్తింపు మనం పొందలేకపోతే ఏమవుతుంది అనంటే, చాలా బాధకనేది గురి చేస్తుంది. అందుకని ఎవ్వరైనా సరే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకండి. అయితే ఆవిడకి ఇంకా నేనేం చెప్పానంటే, "మేడం, 15 ఏళ్ళు, 11 ఏళ్ళు ఇలాగే బావిలో కప్పలాగా డిప్రెషన్ మైండ్‌తో మీ జీవితాన్ని గడిపారు. ఇక నుంచైనా మీకేం కావాలో ఒక్కసారి మీరు అర్థం చేసుకొని, మీ ఇంట్రెస్ట్ ఏంటి? మీ ప్యాషన్ ఏంటి? మీకు ఎలా ఉంటే నచ్చుతుందో దాని మీద ఫోకస్ చెయ్యండి. మీ స్టేట్ ఆఫ్ మైండ్ మారటం కోసం మిమ్మల్ని వెల్ విషర్‌గా అనుకునే ఫ్రెండ్స్ తోటి, లేదంటే మంచి బుక్స్, మీ మీద మీరు టైం కేటాయించండి. మెల్లమెల్లగా మీ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మారుతుంది." ముందుగా అయితే అసలు మనకి అప్రిసియేషన్ కోసం, మన గుర్తింపు కోసం ఎక్స్‌పెక్టేషన్ అనేది కంప్లీట్‌గా మానేయండి. మీరు ఎంతవరకు చేయగలుగుతారో, మీరు ఏం చేయగలుగుతారో అది చేసుకుంటూ వెళ్తూ మీ యొక్క పనిలో, మీ యొక్క ప్యాషన్‌లో బిజీగా ఉండండి అని గైడెన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆవిడ కొన్ని రోజుల తర్వాత ఎంతో కొంత చేంజ్ తోటి, ఒక బ్యూటిఫుల్ స్మైల్ తోటి నాకు కనపడుతున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితాల్లో కూడా ఇటువంటి బాధలు, ఎమోషన్స్, గిల్ట్ ఫీలింగు ఏమైనా ఉన్నాయా? ఉంటే గనక మెసేజ్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి.